కార్తీక పురాణం 10వ అధ్యాయం. యమభట్లను అక్కడి నుంచి పంపించి వేసినటువంటి యమధర్మరాజు అజామీలుడి గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు. అసలు ఈ అజామీలుడి గత జన్మ ఏంటి అనేది ఆయన దివ్య దృష్టితో చూస్తాడు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి ఓ బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది. ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగి ఉండటం వలన అహంకార భావంతో ఆయన మిడిసి పడుతూ ఉండేవాడు. ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవాడు. పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉంటుంది. ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది. ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు. భర్త అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషులపైకి వెళ్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవడానికి కారణమవుతాయి. ఒక రోజున భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చేయమని చెబుతాడు. పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటలను వినిపించుకో. అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడంలో అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. భర్త అలా వెళ్ళిపోవడంతో ఆ భార్య తనకి మంచి స్వేచ్ఛ లభించినట్టుగా భావిస్తుంది. మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది. అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడతాడు. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు. తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది. తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది. ఇల్లొదిలి వెళ్ళిన భర్తను బ్రతిమాలి మళ్ళీ తీసుకొస్తుంది. అయితే ఆమె శివార్చకుడు చేసినటువంటి పాపం మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆ బ్రాహ్మణుడు తాను చేసినటువంటి పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడైనటువంటి అజామిలుడుగా జన్మించాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మించింది. జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసీగా ఇచ్చేస్తారు. ఆమె పెంచటం వలన ఆ అమ్మాయి కూడా దాసీ అవుతుంది. ఆ దాసీ వ్యామోహంలో పడినటువంటి అజామిలుడు అనేక పాపాలు చేస్తాడు. ఇలా ఎన్నో పాపాలు చేసినటువంటి అజామిలుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకును పిలుస్తాడు. ఆ నామమే ఆయన్ను కాపాడుతుంది. అప్పుడు అసలు విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది. యమధర్మరాజు విష్ణుదూతల సంభాషణను ఆలకించినటువంటి అజామీలుడు ఆశ్చర్యపోతాడు. ఓ విష్ణుదూతలారా, పుట్టిననాటి నుంచి నేటి వరకు నేను శ్రీమన్నారాయణను పూజ కానీ వ్రతములు కానీ చేసి ఎరగను. కనీసం కన్న తల్లిదండ్రులకు కూడా ప్రణామము చేసి ఎరగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచో నారాయణ అని అంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠముకు ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసింది కదా, తెలియక కానీ నిప్పును ముట్టినా తెలిసి కానీ నిప్పును ముట్టుకున్నా అది ఖచ్చితంగా కాలుతుంది. ఆ శ్రీహరి నామస్మరణ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా మోక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తారు. కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం.